ఈ పరపతి రేటింగ్ ప్రక్రియల్లో మనం గమనిస్తే, విశ్లేషణ బృందానికి పనినప్పగిస్తే వారు ప్లాంట్‌ను సందర్శించడం, సమాచారాన్ని సేకరించడం, అంటే ఏ అంశం పట్ల విశ్లేషణ చేపట్టాలో ఆ అంశం పట్ల సమాచారాన్ని సేకరించడం ఈ బృందం యొక్క మొదటి పనిగా ఉంటుంది. ఈ బృందము అందుకు అవసరమైన ప్రణాళికను సిద్ధం చేసుకొని, వారి యొక్క వ్యాపార అనుభవంతో, వారి యొక్క గత సంస్థల తాలూకు పరిశీలనలో తేలిన అంశాలతోను, అంశాల ఆధారంగాను ఈ బృందం ఒక నివేదికను లభ్యమైన సమాచారం ఆధారంగా సిద్ధం చేసుకుంటుంది. అంతేకాకుండా స్వయంగా ప్లాంట్‌ను సందర్శించి అక్కడ ఉన్న నిర్వాహకులతో సమావేశమై ఆ విషయాల పట్ల ఆ అవగాహనను కల్పించుకుంటుంది. ఈ విశ్లేషణాత్మక బృందం ఉత్పత్తి ప్రక్రియలో సా లోని వివిధ దశలు, వాటి యొక్క ఉపయోగిస్తున్న సామాగ్రి వంటి ఆ అవస్థాపన సౌకర్యాలు అవన్నీ కూడా సాంకేతిక సిబ్బంది, వాటి యొక్క నాణ్యత, నిర్వహణ విధానం వీటన్నింటినీ గూడా నేరుగా అక్కడ పరిశీలన చేయడం ద్వారా అంచనా వేసి, దానిపై ఒక అభిప్రాయానికి వస్తుంది. ఆ తన అభిప్రాయాన్ని ఈ అంశాలన్నిటిని తాను సేకరించిన సమాచారం తాలూకు అంశాలు మరియు నేరుగా వెళ్లి విశ్లేషణ చేసి తెలుసుకున్న అంశాలను కలగలుపుకొని వాటిపైన చర్చలు చేపట్టి అందులో ఏదో ఒక విధమైన నిర్ణయానికి వచ్చి అందరూ ఒకే విధమైన నిర్ణయానికి వచ్చి దాని తాలూకు రేటింగును సిద్ధం చేసి అంచనా వేసిన రేటింగును కమిటీకి అందజేయడం జరుగుతుంది. అంటే ఇక్కడ విశ్లేషణ బృందానికి పనినప్పచెప్తే ఆ బృందం మరొక బృందాన్ని స్వయంగా పంపించడం ద్వారా సమాచారాన్ని సేకరించి చూడడం ద్వారా తెలుసుకొని తీసుకున్న సమాచారం పట్ల వారిచ్చిన అభిప్రాయ వ్యక్తీకరణ రేటింగును తాను స్వీకరించి దానిని సంస్థకు అందజేస్తుంది. ఇక్కడ ఇది అందజేసే ముందు రేటింగ్ కమిటీ సమావేశమవుతుంది. ఈ సమావేశంలో సంస్థలో సంస్థలో ఉన్న వాళ్ళని ప్రత్యక్షంగా పాల్గొనకుండా సంస్థకు సంబంధించిన అంశాల యొక్క మిశ్రమ అంచనా వేస్తూ ఆ రేటింగ్ కమిటీ దాన్ని ఆమోదించి ఆ విషయాన్ని సంస్థకు తెలుపుతుంది. అప్పుడు కూడా అది తుది నిర్ణయం కాదు. సంస్థ తాలూకు నిర్ణయాన్ని, అంటే ఏజెన్సీ తాలూకు రేటింగ్ నిర్ణయాన్ని ఈ స్వీకరించిన సంస్థ అది తనకు అర్హత కలిగిన తన అర్హతలకు తగిన గ్రేడింగే అని లేదా రేటింగ్ అని గుర్తించినప్పుడు దానిని ఆమోదిస్తుంది. లేని పక్షంలో దాన్ని తిరస్కరిస్తూ తనకు ఇచ్చిన రేటింగు తనకున్న అంశాలకు, అర్హతలకు సరైంది కాదని, ఫలానా కారణం వల్ల అది సరైంది కాదని, ఈ కారణంగా దాన్ని తిరస్కరించడం జరిగిందని తిరిగి ఆ విషయాన్ని సంస్థకు తెలపడం జరుగుతుంది, ఏజెన్సీకి. ఇది లోపల రహస్యంగా జరిగే ప్రక్రియ. ఇటువంటి విడుదల చేసిన రేటింగ్ తాలూకు సమాచారాన్ని సంస్థ లేదా ఏజెన్సీ బయట పెట్టడం జరగదు. ఎప్పుడైతే అలా తిరస్కరించబడిన ఈ రేటింగు తాలూకు వివరాలను బయటకు తెలియనీయకుండా మరలా ఒకసారి విషయాలను మదింపు చేసి అవసరమైన మార్పులను చేసి తరువాత ఆ విషయాన్ని సంస్థకు తెలిపితే సంస్థ దాన్ని ఆమోదిస్తే ఆ ఆమోదించబడిన రేటింగును గురించి ఈ ఏజెన్సీలు బయటి వ్యక్తులకు తమ ముద్రిత సాధనాల ద్వారా, అంటే అవి పాంప్లెట్లు కావచ్చు, వార్తాపత్రికల్లో సమాచారం ద్వారా కావచ్చు, రేడియోలు ఇతర సాధనాల ద్వారా కావచ్చు, దాని తాలూకు రేటింగ్ విధానాన్ని తెలిపే ప్రక్రియ ఏదైతే ఉంటుందో ఆ ప్రక్రియ ద్వారా తెలుపుతాయి. ఈ రకంగా నిర్ణయాన్ని తెలియజేసిన తర్వాత అది ప్రజల మధ్యలో వ్యాప్తి చెందుతుంది. ఇందులో ఈ రేటింగ్ను ఉపయోగించి రేటింగ్ సంస్థలు మరేదైనా మార్పును చేర్పును చేయదలిచిన, అంటే సంస్థలో భవిష్యత్తులో మరింత అభివృద్ధి వంటి అంశాలు ఏవైనా ఉండి మార్చదలిచిన తిరిగి వాటిని అందుకు అవసరమైన బాధ్యతను చేపట్టి ఆ రకంగా రేటింగ్ను తిరిగి మార్పు చేయడం కూడా చేస్తుంది. ఇది రేటింగ్ ప్రక్రియ. మనం ఇంతదాకా వివరంగా తెలుసుకుని ఉన్నాం. ఇక ముందు
రేటింగ్ యొక్క ప్రయోజనాలను, పరిమితులను తెలుసుకుందాం. ఇంతవరకు పాత తరగతుల్లో ఎవరైనా వినకుండా ఉండింటే కూడా ఈ తరగతిలో మనం దాన్ని వింటున్నాం కాబట్టి క్లుప్తంగా దాని గురించి తెలుసుకుంటున్నాం. రేటింగ్ రకాలు. పరపతి రేటింగ్ సంస్థలు ఇచ్చే రేటింగులలో మనం గమనిస్తే ఈక్విటీ రేటింగు, ఈక్విటీ వాటాల కోసం కంపెనీలు జారీ చేసే ఈక్విటీ వాటాల కోసం ఇచ్చే ఈక్విటీ రేటింగు, బ్యాంకులు ఇతర ఆర్థిక సంస్థలకు ఇచ్చే రేటింగు, అంటే బ్యాంకులు కూడా విత్త సంస్థలు కూడా తమ ఖాతాదారులకు రేటింగుని ఇస్తాయి. అదేవిధంగా బ్యాంకుల పైన కూడా, విత్త ఏజెన్సీల పైన కూడా రేటింగులను నిర్ణయించవచ్చు. వాటి యొక్క పనితీరును బట్టి, వాటి నిర్వహణ సామర్థ్యాన్ని బట్టి కూడా రేటింగులు ఇవ్వవచ్చు. అదేవిధంగా సంస్థలు జారీ చేసే మ్యూచువల్ ఫండ్లు లేదా ప్రభుత్వాలు జారీ చేసే మ్యూచువల్ ఫండ్ల పట్ల రేటింగ్ ఇస్తే దాన్ని మ్యూచువల్ ఫండ్ రేటింగ్ అని, విశ్వవ్యాప్తంగా ఒకటే రకమైన రేటింగును ఇవ్వదలిచినప్పుడు, అంటే ప్రపంచవ్యాప్తంగా వ్యాపించబడి ఉన్న సంస్థల తాలూకు రేటింగ్ విషయానికి వస్తే అటువంటి సంస్థలు, అంటే ప్రపంచంలో అన్ని సంస్థలకు రేటింగ్ని ఇచ్చే ఈ సంస్థలు అంతర్జాతీయ స్థాయిలో నడపబడుతున్న రేటింగ్ సంస్థల ద్వారా రేటింగ్ ఇవ్వబడితే దాన్ని సార్వభౌమ రేటింగ్ అని, వ్యక్తిగత పరపతి చెల్లింపులపై ఆధారపడి వ్యక్తులకు ఇచ్చే రేటింగ్ను వ్యక్తిగత రేటింగ్ అని, అదేవిధంగా నిర్మాణాత్మక రేటింగ్ విషయానికి వస్తే సంస్థలు ఎప్పుడైతే తమ వద్ద ఉన్న సెక్యూరిటీలకు ఆస్తుల తాకట్టుతో పెట్టుకొని, ఆస్తులను తాకట్టుగా ఉంచుకొని వాటిని ఆధారంగా అటువంటి సెక్యూరిటీల తాలూకు అంశాలకు ఇచ్చే రేటింగ్ను ఈ నిర్మాణాత్మక రేటింగ్ అని చెప్పడం జరుగుతుంది. ఈ రకంగా మనం గమనిస్తే ఈక్విటీ రేటింగ్ మార్కెట్లో జారీ చేయబడిన ఈక్విటీ వాటాల తాలూకు అంశాలకు, మ్యూచువల్ రేటింగు ప్రపంచవ్యాప్తంగా ప్రాచుర్యం పొందిన మ్యూచువల్ ఫండ్స్ ఏజెన్సీలకు ఇచ్చే, వాటి ద్వారా విశ్లేషణ చేయబడి ఇచ్చే రేటింగు, వ్యక్తిగత రేటింగు దేశంలో వినియోగదారులు అతని యొక్క రుణ పరపతి విధానం వంటి అంశాలకు, అంటే అతని చెల్లింపుల సామర్థ్యంపై ఆధారపడి వ్యక్తిగతంగా వ్యక్తులకు ఇచ్చే రేటింగు, బ్యాంకులు ఆర్థిక సంస్థలకు వాటి ఖాతాదారులకు కానీ ఆ యొక్క బ్యాంకుల నిర్వహణ పనితీరుపైన కానీ ఆధారపడి ఇచ్చే రేటింగు బ్యాంకుల రేటింగ్ అయితే, విశ్వవ్యాప్తంగా ఉండే ప్రధాన సంస్థల ద్వారా దేశంలో యొక్క అన్ని ఆర్థిక అంశాలను పరిగణలోకి తీసుకొని ఇచ్చే రేటింగ్ సార్వభౌమ రేటింగ్ అయితే, ఆస్తులు తాకట్టు ఉన్న సెక్యూరిటీలకు అటువంటి సెక్యూరిటీలను విడుదల చేసినప్పుడు అటువంటి వాటికి ఇచ్చే రేటింగ్ను నిర్మాణాత్మక బాధ్యత రేటింగ్ అని మనం చెప్పడం జరుగుతుంది. ఈ రకంగా పరపతి రేటింగ్లోని రకాలను చూడవచ్చు. ఇక పరపతి రేటింగ్ తాలూకు ప్రయోజనాలను మనం తెలుసుకుందాం. పరపతి రేటింగ్లో పరపతి రేటింగ్కు ఉండే ప్రయోజనాలను, పరిమితులను చూద్దాం. పరపతి రేటింగ్ ఏదైనా సరే సంస్థ జారీ చేసిన రుణపత్రాల తాలూకు సాపేక్ష గుణగణాలను వివరించి వాటి శక్తి సామర్థ్యాలు, చెల్లింపు శక్తి సామర్థ్యాలను వివరించేందుకు చెప్పే సంకేతపరమైన అభిప్రాయం అని మనం తెలుసుకొని ఉన్నాం. వీటి ప్రయోజనాలు ఏమిటంటే తక్కువ వ్యయానికే సమాచారం లభ్యమవుతుంది. మనం గమనించినట్లయితే చాలా సంస్థల తాలూకు అంశాలకు కానీ, రుణపత్రాలకు కానీ, లేదా అవి అమ్ముతున్న వస్తువులకు లేదా అందజేయబడుతున్న సేవలకు అన్నింటికీ మనం రేటింగ్ను గమనిస్తున్నాం. ఇటువంటి రేటింగ్ను చూడడం ద్వారా పెట్టుబడిదారులు ఎక్కువ కష్టపడకుండానే, ఎక్కువ ఖర్చు పెట్టకుండానే తమకు అవసరమైన సమాచారాన్ని, సంస్థల తాలూకు సమాచారాన్ని పొందేందుకు ఆస్కారం ఉంది. ఇక్కడ గమనిస్తే తక్కువ ఖర్చుకే సమాచారాన్ని పెట్టుబడిదారులు పొందవచ్చు. ఈ క్రెడిట్ రేటింగ్ విధానంలో పెట్టుబడిదారులు ఎవరైతే పెట్టుబడి పెట్టాలనుకుంటున్నారో వారు తక్కువ ఖర్చుతో
తమకు అవసరమైన ముఖ్యమైన సమాచారాన్నంతా పొందేందుకు